అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు కొబ్బరి పాలతో చేపల పులుసు చేసుకున్నామండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించి ఒక పెద్దది వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. అంటే చేపలు పాడవకుండా బాగా వస్తాయి, కూర బాగా వస్తుంది. లేకపోతే చేపలన్నీ నలిగిపోతాయి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాము, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము, 2 ఎర్రగడ్డలు కోసుకున్నా అండి. పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 4 వేసాను. ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి చేపలు గండి అండి, 1 కేజీ ఉన్నాయి. ఇవి పులుసుకు బాగుంటాయి, ఫ్రై కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు అల్లం కదండి, ఒట్టి వెల్లిపాయలు బాగా ఒక 10 ఇట్లా చితక్కొట్టి ఆయిల్ వేసుకునేద్దాం. దీంట్లో అల్లం వేయట్లేదండి, నేను కొబ్బరితో చేస్తున్నా కదా, అందుకని అల్లం వేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది చేపల కూరకి. కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మళ్ళీ కొబ్బరి పాలు పోద్దాము. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. ఇవి ఏమి చేస్తారంటే టమాటాలు 2 వేస్తున్నా. ఈ మనం కొబ్బరి పాలతో చేసినప్పుడు టమాటాలు 2 వేసుకొని చింతపులుసు తక్కువ పోసుకోవాలండి, అప్పుడు చేపల కూర రుచిగా వస్తుంది. ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి కొబ్బరి పాలు అండి, ఒక చిన్న ముక్క, అంటే మనం పై చిప్పులో హాఫ్ వేసాను అంతే. ఎక్కువ వేసినా కూర తీయగా అయిపోతుంది అనేసి తక్కువ వేసానండి. అలా 2 సార్లు మిక్సీ పట్టేసి పాలు తీసుకొని అవి ఆ కొబ్బరి పడేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. ఇంకో గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకున్నామండి. 2 స్పూన్లు కారం వేసాను. ఇది ధనియాల పొడి అండి, 2 స్పూన్లు ధనియాల పొడి. సాల్ట్ కొంచెం వేసానండి. ఎప్పుడు మనము చింతపులుసుతో చేస్తాము, మామిడికాయతో చేస్తాము కదా, ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది వచ్చి ఫిష్ ఫ్రై మసాలా వస్తుంది కదా, అది అండి, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. బాగా ఉడికిన తర్వాత చేపలు వేసుకోవచ్చు. ఇది ఒక మనం పప్పులోకి వేస్తాం చూడండి, చింతపండు. ఇప్పుడు నా చేతిలో ఉంది చూడండి, కొద్దిగా జస్ట్ వేసినామంటే వేసినాము అన్నట్టు. దీనికి ఎక్కువ చింతపులుసు పట్టదండి. చింతపులుసు వేస్తే మనం కొబ్బరిపాలు టేస్ట్ అంతా పోతుంది, అందుకని చింతపండు పులుసు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలన్నీ వేసేసుకున్నామండి. దీనికి ఇప్పుడు కారం అంతా సరిపోయిందండి. పచ్చిమిరపకాయలు వేసాము, మళ్ళీ కారపొడి వేసాము, మళ్ళీ ఫ్రై మసాలా వేసాము. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది. ఇది జీలకర్ర పొడి అండి, 1 స్పూను. ఇది మెంతి పొడి 1 స్పూను. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకున్నాము.
ఇంకొంచెంసేపు పడుతుందండి. ఇప్పుడు ఎక్కువ కదపకూడదు, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆఫ్ చేసేసానండి. చేపల పులుసు ఆఫ్ చేసేసి సద్ద సంగటి చేశానండి. సద్ద సంగటిలోకి చేపల పులుసు బాగుంటుంది అనేసి. రాగి సంగట్లకైనా బాగానే ఉంటుంది, సద్ద సంగట్లకైనా బాగుంటుంది. చేపల పులుసు అన్నం లేకన్నా సంగట్లకే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్లీజ్ కనీసం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒక లైక్ అన్నా ఇవ్వండి. అందరికీ అన్ని సహాయాలు చేస్తాము, నేను కూడా ఒక సహాయం అడుగుతున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.